రైట్ ఇక మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ కు బయలుదేరనున్నారు. మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాసరావుకు సీఎం రేవంత్ నివాళులర్పించనున్నారు. ఈ రోజు ఉదయం 10:30 నిజామాబాద్ కలెక్టరేట్ లోని హెలిప్యాడ్ కు సీఎం రేవంత్ చేరుకుంటారు. 10:45 డిఎస్ నివాసానికి చేరుకొని అక్కడ ఆయన పార్థివ దేహానికి నివాళులర్పిస్తారు. తిరిగి మళ్ళీ 11 గంటలకు హైదరాబాద్ కు తిరిగి ప్రయాణం చేయనున్నారు. డి శ్రీనివాస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్ నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఇక బైపాస్ రోడ్డులోని డిఎస్ సొంత స్థలంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఇక ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు హాజరు కానున్నారు. ఇక నేడు నిజామాబాద్ లో డిఎస్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. స్వస్థలంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధనంజయ్ అందిస్తారు. ధనంజయ్, మధు, గుడ్ మార్నింగ్. నిజామాబాద్ జిల్లాకు కొరవద్రుడైన మాజీ రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాసరావు అంత్యక్రియలకు ఇప్పటికే నిజామాబాద్ జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. 10:30 ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. అంత్యక్రియల్లో పాల్గొని డిఎస్ కు నివాళులు అర్పించే ప్రయత్నంలోనే భాగంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిండ్రు. ఇప్పటికే మరి కాసేపట్లో 10:30 ప్రాంతంలో అంత్యక్రియలకు సంబంధించిన శోభాయాత్రతో పాటు మరిన్ని ఏర్పాటు చేసి దిశగా ఇటు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కాళేశ్వర్ ఆధ్వర్యంలో బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే రాజకీయ దురంధరుడు, రాజకీయాలకే కురువృద్ధుడైన డి శ్రీనివాస్ మరణం పట్ల ఇటు నిజామాబాద్ జిల్లా యావత్తు ప్రజలు సైతం అటు దుఃఖాన్ని ఛేదించుకుంటున్న పరిస్థితి మనకు కనబడ్డది. ప్రస్తుతం ఆయన రాజకీయ రంగంలోనే కాదు, అటు రాష్ట్ర రాజకీయాల్లోనూ అటు దేశ రాజకీయాల్లోనూ ఒక చురుకైన పాత్ర పోషించిన మహోన్నత వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఆయన అటు సోనియా గాంధీ నేతృత్వంలో జరిగిన పార్లమెంటు సమావేశంలో ఇక్కడ తెలంగాణ వాణి వినిపించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మహర్షులు కృషి చేసిన బడుగు బలహీన వర్గాల నేతగానే ఇక్కడ ప్రజలు భావిస్తుంటారు. ఇల్లు లేని నిరుపేదలకు అండగా ఉంటూ అటు నిజామాబాద్ జిల్లాలోనే తనకంటూ ఒక ప్రత్యేకతను మాత్రం చాటుకున్నారు. ఆయనకు 2 కుమారులు ఉన్నారు. మొదటి కుమారుడు ధర్మపురి సంజయ్, రెండవ కుమారుడు ఎంపీ అరవింద్. గతంలో మున్సిపల్ కు సంబంధించిన నగర పాలక సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా, మేయర్ గా పనిచేసిన వ్యక్తి ధర్మపురి సంజయ్ మొదటి కొడుకు. రెండవ కుమారుడు ధర్మపురి అరవింద్ సైతం ఇప్పటికే చురుగ్గా యాక్టివ్ గా రాజకీయాల్లో పాల్గొంటూ ఆయన తనదైన ఒక ముద్ర వేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డిఎస్ మరణ పట్ల 2 కుమారులు దిగ్భ్రాంతిని సైతం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన డి శ్రీనివాసు అన్నా అని పేరు చెప్తేనే పలకరించే మహోన్నత వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజు లేకపోవడం చాలా శోచనీయం అని చెప్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోనే అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ ఆయన శ్రద్ధాంజలితో పాటు నివాళులు పెద్ద ఎత్తున జనాలు సైతం వస్తున్నారు. 10:30 ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు, అదేవిధంగా ముఖ్యమంత్రి వస్తున్న పర్యటనలో భాగంగా ఇటు పోలీసు యంత్రాంగం సైతం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. నిజామాబాద్ నగరంలోని మాధవనగర్ సమీపంలో ఆయన తన సొంత పొలంలో అక్కడ ఆయన ఈ శ్రద్ధాంజలి అంత్యక్రియలకు సంబంధించిన అధికార లాంఛనాలతో ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి మాత్రం మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది ప్రముఖులు సైతం ఇక్కడ నివాళులు అర్పించి డిఎస్ భౌతిక కాయానికి శ్రద్ధాంజలి సైతం ఖండించిన పరిస్థితి కనబడ్డది. మధు.